హైదరాబాద్లో వామపక్షాల సార్వత్రిక సమ్మె, ఉద్యోగులు, కార్మిక సంఘాల ర్యాలీలు, ధర్నాలు. ఏప్రిల్ 1 నుంచి 20% పెరగనున్న మెడిసిన్స్, ఫ్యామిలీ నెలవారీ బడ్జెట్పై అధిక భారం. వాహనదారులకు పోలీసులు మరో గుడ్ న్యూస్, తగ్గనున్న బైక్, కార్ రాంగ్ రూట్ చలానాలు. ఫుడ్ బాగోలేదు, తాగడానికి మంచినీళ్లు లేవు. ఓయూ లేడీస్ హాస్టల్ దగ్గర విద్యార్థుల ఆందోళన. వేసవి మొదలైన మార్కెట్లో కనిపించని మామిడి. ఆల్ఫాన్జో, హిమాయత్ రకాలకు డబుల్ రేట్లు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ వామపక్షాలు, ప్రతిపక్ష నేతలు ఇవాళ బంద్ నిర్వహించారు. హైదరాబాద్లో అనేక చోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు ధర్నా చేశారు. లెఫ్ట్ పార్టీ నేతలతో కలిసి కార్మిక సంఘాలు ర్యాలీలు, రాస్తారోకోలు చేశాయి. వామపక్షాల సార్వత్రిక సమ్మె ప్రభావం హైదరాబాద్ లో అక్కడక్కడ కనిపించింది. బ్యాంకులు, పోస్టాఫీసులు తెరుచుకోలేదు. పోరాటం చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29ని కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాలను వేధిస్తోందని మండిపడ్డారు వామపక్ష నేతలు. సైఫాబాద్ లో ఎల్ఐసి ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు సార్వత్రిక సమ్మె నిర్వహిస్తుండటంతో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. బడ్జెట్ సమావేశాల్లో ఎల్ఐసిని పబ్లిక్ ఇష్యూకు పంపిస్తామని కేంద్రం ప్రకటించడాన్ని నిరసిస్తూ ధర్నాకి దిగారు. ఎల్ఐసి జోనల్ ఆఫీస్ ఎదుట ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ సికింద్రాబాద్ పోస్టల్ జేఏసీ ఆధ్వర్యంలో మెయిన్ పోస్టాఫీస్ ముందు నిరసన తెలిపారు ఉద్యోగులు. కేంద్రం కొత్త ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ లేకుండా చేస్తోందని పోస్టల్ నాయకులు ఆరోపించారు. 22 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. కేంద్రం తన మొండి వైఖరిని విరమించుకోవాలన్నారు. లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మిక సంఘాలు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయి. నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా తీసుకుంటున్న డిసిషన్లకు వ్యతిరేకంగా మనమందరము ఇవాళ పోస్టల్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవాళ స్ట్రైక్లో ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వము చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్పిఎస్ను ఇమీడియట్గా తీసేయాలని డిమాండ్ పైన ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో షాపూర్ నగర్ చౌరస్తా దగ్గర రాస్తారోకో చేశారు. సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఎమ్మెల్యే వివేకానంద్. దేశంలో అంబానీ, ఆదానీల ఆస్తులు రోజురోజుకి పెరుగుతుండగా ప్రజా ఆస్తులు తగ్గిపోతున్నాయని ఆరోపించారు. కార్మికులకు కూడా క్షమాపణ చెప్పే రోజులు వస్తాయన్నారు. మరి కేంద్రంలో ప్రభుత్వం, మరి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, పేద ప్రజానికి వ్యతిరేక ప్రభుత్వం. ఈ రోజు పేదల గురించి ఆలోచన చేస్తుంటే ఇంత జ్ఞానం లేనటువంటి ప్రభుత్వం ఈ రోజు కేంద్రంలో ఉన్నది. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రజా ఆస్తులను అమ్ముతా ఉన్నది. ఈ ప్రజా ఆస్తులన్నీ అన్ని కూడా అమ్మి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నది. బీజేపీ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు రేపు సమ్మె జరుగుతా ఉంది. ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాటేదాన్ నుంచి దుర్గానగర్ చౌరస్తా వరకు కార్మికులతో భారీ ర్యాలీ తీసి రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి తోచిన విధంగా జనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు కార్మిక నేతలు. పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించి సామాన్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ లోని రవాణా శాఖ ఆఫీస్ ఎదుట తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. 2 రోజుల పాటు సార్వత్రిక సమ్మె పిలుపుతో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆటో మీటర్ల రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
ఇప్పటికే వంట నూనె, గ్యాస్, పెట్రోల్ లాంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మందుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 800కు పైగా మెడిసిన్స్ రేట్లు పెరుగుతున్నాయి. వీటితో పాటు మెడికల్ ఎక్విప్మెంట్స్ రేట్లు కూడా హైక్ అవుతున్నాయి. మెడిసిన్స్ రేట్లు 10 నుంచి 20% వరకు పెరుగుతున్నాయి. మారిన లైఫ్ స్టైల్తో గోళీలు మింగే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. బీపీ, షుగర్ లాంటి రోగాలు సాధారణమయ్యాయి. ప్రతి కుటుంబంలో కనీసం 2 డైలీ మెడిసిన్స్ వాడేవాళ్లే ఉన్నారు. ఇంట్లో 50 ఏళ్లు పైబడిన వారు లేదా గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ లాంటి రోగులు ఉంటే నెలకు 7-8 వేల రూపాయలు మందులు వాడాల్సి వస్తోంది. ప్రతి ఇంట్లోనూ నెలవారీ జీతాల్లో మందులకు కొంత బడ్జెట్ కేటాయించాల్సి వస్తోంది. ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్న రేట్లతో మెడిసిన్స్ బడ్జెట్ 20% అదనంగా కేటాయించాల్సి వస్తోంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ నుంచి మందుల ధరలు పెంచుకోవడానికి ఫార్మా కంపెనీలకు అనుమతులు వచ్చాయి. 800కు పైగా మెడిసిన్స్ పెరుగుతున్నాయి. 10% దాకా ధరలు పెంచుకోవడానికి అనుమతులున్నా కొన్ని 20% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. కోవిడ్ తర్వాత ముడి పదార్థాలు, ప్యాకింగ్, రవాణా తదితర ఖర్చులు పెరగడంతో ఫార్మా కంపెనీలు ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీని కోరాయి. దీనికి తోడు చైనాతో సత్సంబంధాలు లేకపోవడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కూడా ధరల పెరుగుదలకు కారణమంటున్నారు. NPPA నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ వాళ్ళు మందుల రేట్లపై మందుల కంపెనీలకు 10.71% పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. 10% అని చెప్తే అది 20% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ మీద 10.7% అనుకుంటే అది ముడి సరుకులు కాకుండా ప్యాకింగ్ అయ్యి వినియోగదారునికి వచ్చే వరకు 20% వరకు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ మెటల్ వీల్ చైర్స్ కానీ, స్టాండ్స్ కానీ ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల దాని రేట్లు పెరిగాయి. అంటే నికెల్ అనేది ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతుంది. మనకు జ్వరం, బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్స్, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, అజిత్రోమైసిన్ ఇలా అన్ని రకాల మెడిసిన్స్ ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లలో 15% మందికి మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ నుంచి మెడిసిన్ అందుతోంది. మిగతా వాళ్లంతా ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొంటున్నారు. ధరల ప్రభావం మెడికల్ ఎక్విప్మెంట్ పైన పడుతోంది. థర్మామీటర్, పల్స్ ఆక్సిమీటర్, బీపీ మిషన్స్ లాంటివి కూడా పెరుగుతున్నాయి. రోగం ఏదైనా ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల నుంచి మెడికల్ బడ్జెట్ పెంచుకోవాల్సిందే. ఇప్పటికే చిప్స్ షార్టేజ్ వల్ల మన బీపీ మానిటర్స్ కానీ, గ్లూకోమోమీటర్ కానీ ఏవైతే చిప్ ఓరియంటెడ్ మిషనరీ ఉన్నాయో అన్ని రేట్లు పెరిగాయి. ఒక ఇంట్లో బీపీ పేషెంట్ కానీ, షుగర్ పేషెంట్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది రామరాని మందులపైన. 2 ఉన్నట్లయితే 5,000-6,000 ఖర్చు వస్తుంది. ఇది ప్రజలపై భారం అవుతుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న జనం ఏప్రిల్ 1 నుంచి గోళీలకు జేబు ఖాళీ అవుతుందని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ సిటీలో బండి బయటకు తీయాలంటే నగరవాసులు భయపడుతున్నారు. ఏదో ఒక ట్రాఫిక్ వయలేషన్ కింద పోలీసులు ఫోటో కొట్టి చలాన్ పంపుతారు. హెల్మెట్, పివిలియన్ రైడర్, సైడ్ మిర్రర్ వయలేషన్స్ కి చలాన్స్ తక్కువే పడుతున్నాయి. కానీ ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ కి మాత్రం ఒక్కసారికే 1000 రూపాయల చలాన్ పడుతోంది. ఇప్పటికే పెండింగ్ చలాన్స్ కి భారీగా డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు తొందరలో వాహనదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. హైదరాబాద్ సిటీలో వాహనం నడపాలంటే అన్ని రూల్స్ పాటించాల్సిందే. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే రోడ్డుపై కెమెరా పట్టుకున్న ట్రాఫిక్ పోలీసో లేక జంక్షన్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఫోటో కొట్టడం వల్ల చలాన్ పడుతోంది. బండి నడిపేవాళ్లు లేదా వెనక కూర్చున్న వాళ్లకి హెల్మెట్ లేకపోతే 235 రూపాయల చలాన్ వేస్తున్నారు. సైడ్ మిర్రర్ లేకపోతే 135 రూపాయలు పడుతోంది. రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్ కి 1035 రూపాయల చలాన్ వేస్తున్నారు. దీంతో ఒక్క వయోలేషన్ జరిగినా వాహనదారుల జేబు ఖాళీ అవుతోంది. ట్రాఫిక్ రూల్స్ వయోలేట్ చేసిన వాళ్లకి గత 2 ఏళ్లుగా భారీగానే జరిమానాలు వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఫైన్ అమౌంట్ పెరిగిపోవడంతో వాహనదారులు చాలా మంది చెల్లించట్లేదు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలు పెండింగ్ పేరుకున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై ఆపి బలవంతంగా పెండింగ్ చలాన్లను కట్టించుకుంటే తప్ప ఎవరూ తమంతట తాము డబ్బులు చెల్లించట్లేదు. దీంతో పోలీసులు ఆఫర్స్ పెట్టి డిస్కౌంట్లో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేస్తున్నారు.
ట్రాఫిక్ చలాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటే పే చేయడానికి వాహనదారులు వెనకాడుతున్నారని, వెహికల్ ని బట్టి చలాన్స్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. రాంగ్ రూట్ డ్రైవ్ కి బైక్ అయినా, కార్ అయినా, లారీ అయినా 1035 రూపాయల చలానా ఉంది. దీంతో ఇకపై రాంగ్ రూట్ లో వెళితే బైక్ కి 235 రూపాయలు, కార్ అయితే 535, హెవీ వెహికల్స్ కి 1035 రూపాయలు అమలు చేయనున్నారు. చలాన్ల విషయంలో మార్పులపై ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు మీటింగ్స్ లో డిస్కస్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఓవర్ స్పీడ్ పై లిమిట్ ని కూడా పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. అమల్లో ఉన్న స్పీడ్ లిమిట్ కి 10% ఫీజబిలిటీ ఇస్తారు. స్పీడ్ లిమిట్ 60 ఉంటే 66 స్పీడ్ దాటితేనే ఓవర్ స్పీడ్ చలాన్ వేస్తారు. అంతేకాకుండా సిటీలో కామన్ స్పీడ్ లిమిట్ పెట్టడానికి స్టడీ చేస్తున్నారు. అందుకోసం ఇతర మెట్రో సిటీస్ ని విజిట్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. అన్ని ఫ్లైఓవర్లపై కామన్ గా ఒకే స్పీడ్ లిమిట్ అమలు చేయాలని భావిస్తున్నారు. వాహనదారులపై భారం మోపకూడదనే ట్రాఫిక్ వయోలేషన్స్ ఛార్జెస్ తగ్గించాలనుకుంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఎలాగో తక్కువ ఫైనే కదా అని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తే ప్రమాదంలో పడటమే కాకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. విద్యార్థులు ఆందోళనకు దిగారు. మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఓయూ లేడీస్ హాస్టల్ దగ్గర ధర్నా చేపట్టారు. కలుషిత ఆహారం అందించడంతో పాటు మంచినీటి సౌకర్యం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న చికెన్లో బొద్దింక వచ్చిందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సమస్యలను పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు విద్యార్థులు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ హైదరాబాద్ ఉప్పల్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు విశ్వ బ్రాహ్మణులు, విశ్వకర్మలు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తమను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్ మోహన్ చారి. జైపూర్ కాలనీలోని నిరుపేద విశ్వ బ్రాహ్మణులు, విశ్వకర్మలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మేము కట్టుకోవడానికి ఎంఆర్ఓ గారికి 500 గజాల స్థలం ఇవ్వాలని చెప్పేసి కూడా కమిటీ వచ్చిన తర్వాత మా వృత్తుల పట్ల ఏదన్నా మాకు ప్రత్యామ్నాయంగా ఏమన్నా కల్పిస్తుందని అనుకుంటే ఐకియా కంపెనీకి ఒక పెద్ద దాదాపు మరి 40-50 ఎకరాల భూమి ఇచ్చి అక్కడ పెద్ద కంపెనీ పెట్టించాలి హైదరాబాద్ నగరంలో. మరి ప్రత్యామ్నాయంగా మాకు కూడా ఒక 10 ఎకరాల భూమి హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఇచ్చి మాకు కూడా అధునాతన యంత్రాలు ఫ్రీగా ఇచ్చి, లేకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంత మరి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ సాయంతో మాకు ఒక ఇండస్ట్రీస్ లాగా పెట్టించేసి మేము అందులోనే పనులు చేసుకుంటాం. డబుల్ బెడ్రూమ్లకు అర్హులైన వారు డబుల్ బెడ్రూమ్లు అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ సంవత్సరంలోనే మేము డబుల్ బెడ్రూమ్ కోసం ఈ సేవలు అప్లై చేసుకున్నాము. ఇప్పటి వరకు ఇవ్వలేదు. మాకు అర్హులైన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ వెరిఫికేషన్ చేసి మీరు మీ లెక్క ప్రకారము మాకు అర్హులైన వారికి ఎమ్మటే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని. తెలంగాణ వినియోగదారుల ఫోరం పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న కేటుగాళ్లను రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గడువు తీరిన వస్తువులు అమ్ముతున్నారంటూ ఆర్ఎన్ రెడ్డి నగర్లోని ఓ సూపర్ మార్కెట్ యజమానిని బెదిరించారన్నారు పోలీసులు. బాధితుడి ఫిర్యాదు మేరకు చంటి ముదిరాజ్, కార్తీక్, పృథ్వీని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కందుకూరులో ఆయన సమక్షంలో చేవెళ్ల టీడీపీ అధికార ప్రతినిధి యోగిడి సత్తయ్యతో పాటు పలువురు పార్టీలో చేరారు. ప్రస్తుతం సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కా కొంటానమన్న ధాన్యాన్ని కొనడానికి సిద్ధమైందన్న కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ధాన్యం ఇవ్వనడు.
కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నాడు. నేను కేంద్రానికి సహకరించాను కాబట్టి వాళ్ళ తెలంగాణ రైతాంగం బతకల్లా సావల్లా ఇలా అతిగతి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి వచ్చిందంటే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు సమాధానం చెప్పాల్సి ఉంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అరే ప్రతి సమస్య మీద కొట్లాడుతున్నామన్నా, రైతుల కోసం కొట్లాడినాం, జైలుకు పోయినాం, యువత కోసం కొట్లాడినాం, జైలుకు పోయినాం, మహిళల కోసం కొట్లాడినాం, జైలుకు పోయినాం, డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడినాం, జైలుకు పోయినాం. ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 68 మంది 307 కేసు పెడితే జైల్లో ఉన్నారన్న మా కార్యకర్తలు, నా కార్యకర్తలు 24 మంది సిరిసిల్ల కార్యకర్తలను 307 కేసు పెట్టి జైల్లో పెట్టారన్న. దాని 11 మంది కార్యకర్తలకు తినడానికి తిండి లేదన్న, గుడిసెల్లో బతుకుతున్న కార్యకర్తలు. ఆ కార్యకర్తలు కూలి పని చేస్తేనే వాళ్ళ కుటుంబాలు గడుస్తాయన్న. 11 మంది కార్యకర్తలు ఇలా తిండి లేకుంటున్నారన్న. పైసలు ఇచ్చి రాలేదన్న నా కార్యకర్తలు ధర్మం కోసం వచ్చిరన్న, ఈ దేశం కోసం వచ్చిరన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో మూర్ఖత్వం పాల్గొవాలి. తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలంటే మా కుటుంబాన్ని పక్క పెట్టి పార్టీ కోసం పనిచేస్తామని కాషాయపు జెండా పట్టుకొని, కమలపూ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అని గర్జిస్తూ గాండ్రిస్తూ వచ్చి జైలుకు పోయిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్న. బోధనలో 38 మంది కార్యకర్తలను జైల్లో పెట్టారన్న. ఇలా శివాజీ విగ్రహాన్ని పెడతామంటే శివాజీ విగ్రహాన్ని పెట్టని చెప్పి ఎంఏఎం పార్టీ లుచ్చానా కొడుకులు కార్యకర్తలు రాళ్ల దాడి చేస్తే వాళ్ళను అరెస్ట్ చేసే పోలీసులు వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 38 మంది అరెస్ట్ చేసి జైల్లో పెట్టారన్న. మేము పోతా అంటే అరెస్ట్ చేస్తారు. నేను ఓవైసీ స్వేచ్ఛగా తిరిగి వచ్చినాను అందరినీ. శివాజీ మహారాజు మాట్లాడితే కూడా హిందుత్వమే అన్న, ధర్మం కోసం పనిచేసే శివాజీ మహారాజు మాట్లాడితే శివాజీ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠించనివ్వం. శివాజీ విగ్రహం పెట్టకుంటే ఎవరి విగ్రహం పెడతానా, ఔరంగజేబ్ విగ్రహం పెట్టాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఏం జరిగిందన్న బైన్సాలో తెలంగాణలోని హిందువులు మర్చిపోతారన్న. బైన్సాలో 30-40 మంది కార్యకర్తలను లోపడేసిన 6 నెలల పాటు 4 మంది కార్యకర్తలను, హిందూ అయిన కార్యకర్తలను, బజరంగ కార్యకర్తలను బైన్సాలో పీడీ యాక్ట్ పెట్టిరన్న. ఏం తప్పు చేసిరన్న బైన్సాలో? ధర్మం కోసం కొట్లాడుతున్న బైన్సాలో నా తమ్ముళ్ళు, తిండికి లేకుండా కొట్లాడుతున్న నా తమ్ముళ్ళు బైన్సాలో, పేద కుటుంబాల ఇళ్లను 12 ఇళ్లను ఈ లుచ్చానా కొడుకులు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద శక్తులు ఇలా బైన్సాలో 12 ఇళ్లను దగ్ధం చేసిరన్న. నిలువ నీడలేకుండా నా పేద హిందూ కుటుంబాలు రోడ్ల పడ్డాయన్న. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈరోజు బైన్సాలో ఉన్న 12 కుటుంబాలకు ఇల్లు కట్టించిన ఘనత రాష్ట్రీయ స్వయం సేవక్ అన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు. అరే బైన్సాలో ఒక మసీదు మీద 4 రాళ్లు పడితే మసీదుకు 4 లక్షల రూపాయలు ఇచ్చిరన్న, సున్నాలు వేసిరన్న. కానీ బైన్సాలో 12 మంది హిందువుల కుటుంబాలను పూర్తిగా దగ్ధం చేస్తే ఒక్క పైసా ఇవ్వాలన్నా. కానీ హిందూ సమాజం అనాథ కాదన్నా, హిందువులు అనాథ కాదన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందూ సమాజం స్పందించిందన్నా. బైన్సా తమ్ముళ్ళారా, బైన్సా హిందువులారా, మీరు కొట్టడండి. మీకన్నగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి హిందువు మీకు అండగా ఉందని చెప్పి ఎలా భరోసా ఇస్తే బైన్సాలో నా తమ్ముళ్ళు కొట్లాడుతున్నా. 12 మంది ఇల్లు కాలబెట్టినా కూడా, 40 మంది 30 మంది హిందువులను యువకులను జైల్లో పెట్టినా కూడా ఇంకా బైన్సాలో కొట్లాడుతున్నా. ఇంకా సకినాల పండుగ వస్తే, సంక్రాంతికి సకినాలు చేస్తే ఉచ్చవోసినన్న సకినాలో బైన్సాల. ఒక కుటుంబం పెళ్ళైతే మొత్తం బంగారం పెట్టుకోబడిన లుచ్చాన కొడుకున్న హిందూ కుటుంబాల మీద హిందూ యువకుల సర్టిఫికెట్ కాలబెట్టిరన్నా. ఇళ్ళని తగలబెడుతుంటే తమ్ముళ్ళు పోయి ఫైర్ ఇంజన్ పట్టుకొస్తే ఫైర్ ఇంజన్ పైపులు కోసేసిరన్న బైన్సాలో. చిన్నపిల్లలకు దాహం వేస్తుంది, ఆకలిస్తుందని చెప్పి చిన్నల పిల్లల కోసం పాల ప్యాకెట్ల కోసం పోతే నా తమ్ముళ్ళ బైకులను కలబెట్టిరన్న బైన్సాలో. ఎవరి మీద కేసులు పెట్టాలన్న బైన్సాలో? ఏమైందన్నా ముఖ్యమంత్రి? అరే ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఆర్టీసీ కార్మికులు చనిపోతే ముఖ్యమంత్రి మాట్లాడాడు, రైతులు చనిపోతే ముఖ్యమంత్రి మాట్లాడాడు, నిరుద్యోగ యువత చనిపోతే ముఖ్యమంత్రి మాట్లాడాడు, బైన్సాలో హిందువుల మీద దాడులు చేస్తే ముఖ్యమంత్రి మాట్లాడాడు, బోధనలో ఉన్న బజరంగ కార్యకర్తల మీద, హిందూ వాహిని కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ముస్లిం మొత్తం దాడి చేస్తే ముఖ్యమంత్రి మాట్లాడాడన్నా. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఏ సెక్యులర్ వాదివో, చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఏ పార్టీ హిందువో,
నేనే నిజమైన హిందూ, నేనే భయంకరమైన హిందూ అని చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ తన రాజ్యాధికారాన్ని మళ్ళా కాపాడుకోవడం కోసం ఇలా ముస్లిం మైనార్టీ సంతుష్టికరణ విధాలు అవలంబిస్తే చూస్తూరుకోమా భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుందన్న భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరినీ ఓటు బ్యాంక్ మార్చి హిందూ సమాజాన్ని సంఘటన చేసి హిందూ ఓటు బ్యాంకు దమ్మెందో చూపెట్టే బాధ్యతను ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నది కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ తోక మూసుకొని పారిపోతుందన్న. భాగ్యలక్ష్మి గుడికే పోయినామన్నా, ఇంకెక్కడికి పోమన్నా మనం. భాగ్యలక్ష్మి దేవాలయానికే పోయినామన్నా. ఎవడైతే మా అడ్డ అనుకుంటుండో, ఎవడైతే ఇది నాది అనుకుంటుండో, ఎవడైతే మోడీ గారు వచ్చినా నా పర్మిషన్ తీసుకోవాలి, కేసీఆర్ వచ్చినా నా పర్మిషన్ తీసుకోని చెప్పి ఎవడైతే మొరిగిండో, ఎవడైతే వాగిండో వాడిని సవాలు భారతీయ జనతా పార్టీ స్వీకరించిందన్న. ఎస్, భాగ్యలక్ష్మి దేవాలయానికి ఫలానా డేట్ నాడొస్తా, ఫలానా టైంకి వస్తా, ఫలానా పోస్ట్ వస్తా, నీకు దమ్ముంటే ఆపుకో, మాకు దమ్ముంటే మేము వస్తామని చెప్పి నా భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర కాషాయపు జెండాను రెప్పరెప్పలాడించిన పార్టీ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ధైర్యంతో పోరాటం చేసిన కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర వస్తే మద్దతత్వమే, బండి సంజయ్ ఏది మాట్లాడిన మద్దతత్వమే, రైతుల గురించి మాట్లాడిన మద్దతత్వమే, విద్యుత్ బిల్ల గురించి మాట్లాడిన మద్దతత్వమే, నిరుద్యోగ యువత గురించి మాట్లాడిన మద్దతత్వమే, డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడిన మద్దతత్వమే. ఇవాళ మీరు మాత్రం ఒక వర్గాన్ని కొమ్ము కాస్తే మీరు సెక్యులర్ వాదులు మీరందరూ కూడా. ఏమైందన్నా కరీంనగర్ లో హిందూగాళ్ళు బొందుగాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుపోయి బొందబెట్టిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయిందన్న. ఒక్కసారి ఆలోచించండి అన్న. గతంలో ఈ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా, ఈ రాజకీయ పార్టీలు కూడా ఈ వరకు టీవీ ఛానల్ కానీ పేపర్లు కానీ ఏ రోజు కూడా హిందూ అనే పదం వాడేటి కావన్నా. మెజార్టీ ప్రజలు మైనార్టీ ప్రజలన్నా. మెజార్టీ ప్రజలు హిందువులు, మైనార్టీల కోసం మధ్యలో గొడవ రాసేవాళ్ళన్నా. ఎస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణలో యుద్ధం ప్రారంభించిన తర్వాత, ఈ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం ప్రారంభించిన తర్వాత ఇలా కేసీఆర్ అనే వ్యక్తి నుంచి నేను హిందువును, నేనే నిజమైన హిందువును అని కేసీఆర్ కాషాయ వస్త్రాలేసుకొని చెయ్యెత్తి నేనే హిందువునని చెప్పి కేసీఆర్ నోటి ద్వారా చెప్పించిన కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నా మేము హిందువులమని, హిందుత్వాన్ని నమ్మని, దేవుడు నమ్మని కమ్యూనిస్టులు కూడా మేము కూడా హిందువులమని చెప్తున్నారన్న. వాళ్ళ ప్రతి నోట హిందూ 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 అని చెప్పించిన కనుక భారతీయ జనతా పార్టీ అన్న, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలదన్న. అలాంటి కార్యకర్తలటువంటి పార్టీలో వాళ్ళు చాలా మంది చేరుతున్నారు, ఇవాళ అనేక మంది వస్తున్నారు, ఇవాళ చేరడానికి సిద్ధమై ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే ఆలోచన, ఈ తెలంగాణ రాష్ట్రం కొన్ని ఆశయాల కోసం, కొన్ని ఆకాంక్షల కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 1400 మంది వీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అనేక మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళ ఆత్మలని ఘోషిస్తున్నాయన్న. మేము మీకోసం త్యాగం చేస్తాం, ఉద్యోగాల కోసం త్యాగం చేస్తాం, కానీ ఈ మూర్ఖుని కుటుంబం రాజ్యం వేయడానికి మేము త్యాగం చేయాలి, కేసీఆర్ కుటుంబం అధికారం ఇవ్వడానికి మేము త్యాగం చేయాలి. ఎవరి కోసం చనిపోయినా నా సుమనన్న. ట్రైన్ వస్తుంటే ట్రైన్కి ఎదురుగా పోయి జై తెలంగాణ అని చెప్పి ప్రాణ త్యాగం చేసిన నా సుమనన్న కేసీఆర్ కుటుంబం కోసం త్యాగం చేసింది అన్న నా సుమనన్న. ఉస్మానియాలో జై తెలంగాణ చెప్పి పెట్రోల్ వేసుకొని నిప్పండించుకున్న నా శ్రీకాంతాచారి ముఖ్యమంత్రి బిడ్డను, ముఖ్యమంత్రి కొడుకును మంత్రులు చేయడానికి త్యాగం చేసుకున్నారన్నా. పోలీస్ కిట్టయ్యన్నా, వాళ్ళకి టవరికి పోలీస్ కిట్టయ్య ఇక్కడ ఇప్పుడు రివాల్వర్ పెట్టుకున్నారన్నా. గీడ రివాల్వర్ పెట్టుకుంటే కింద వాళ్ళ భార్య మొత్తుకున్నదన్నా, వాళ్ళ పిల్లలు మొత్తుకున్నారన్నా. చావకిరానా మేము అనాథలా పెట్టాం, నువ్వు దిగిరానా, నువ్వు చావకిరా అని చెప్పి కింద వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుతుంటే, లేదు బిడ్డ నేను త్యాగం చేస్తా, నేను త్యాగం చేస్తా, మీకోసం త్యాగం చేస్తా, ఈ తెలంగాణ తమ్ముళ్ళ కోసం త్యాగం చేస్తా, నేను ఆత్మహత్య చేసుకుంటానే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి అందరూ చూస్తుండగా నా పోలీస్కి ఇస్తున్న బుల్లెట్ కాల్చుకున్నారన్నా. ఎవరి కోసమన్నా? కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసమన్నా, కేసీఆర్ బిడ్డను ఎమ్మెల్సీ చేయడం కోసమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. కేసీఆర్ కొడుకును మంత్రి చేయడానికన్నా, కేసీఆర్ అల్లుడిని మంత్రి చేయడానిక, కేసీఆర్ ఇంకోని
రాజ్యసభ చేయడానికి ఒక్కసారి ఏం త్యాగం చేస్తుందన్న కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబం జైలుకి పోయిందన్న, కేసీఆర్ కుటుంబం రాష్ట్ర దెబ్బతిన్నదన్న, కేసీఆర్ కుటుంబం కేసులు అన్న ఘోషిస్తున్నాయి, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి, వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి అన్న. నెంబర్ 1 తెలంగాణ ద్రోహి కేసీఆర్. అన్ని బయట పెట్టిన పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి తాగివాడన్న ఇంట్లో. పార్లమెంట్ లో ఓటింగ్, తెలంగాణ ఓటింగ్ సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాగి ఇంట్లో అంటే, నా సుష్మా స్వరాజ్ తెలంగాణ యువతలారా మీరు ఆత్మ బలిదానం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేస్తాం, ఆ అద్భుత సన్నివేశాన్ని మీరు కళ్ళారా చూడండి అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని గుర్తించి తెలంగాణ ఆడబిడ్డైన సుష్మా స్వరాజ్ ఇలా పార్లమెంట్ లో బిల్లుకు మద్దతు చెప్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నా. ఇలా నీళ్ల విషయంలో ధోకా చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి, నిధుల విషయంలో ధోకా చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. నెంబర్ 1 తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్రం రావాలి లేదన్నా. మా విఠలకి ఇంకా బాగా తెలుసు నా విఠలకి. అందుకే ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో దానికి విరుద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖుడు రాజ్యం వెళ్తుండు, ఒక రాక్షసుడు రాజ్యం వెళ్తుండు, ఒక నియంత రాజ్యం వెళ్తుండి వల్ల ఒక నయా రజాకర్ ఈ తెలంగాణలో రాష్ట్రంలో రాజ్యం. సరికొత్త సౌందర్య ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది ప్రిస్మాస్ బి కంపెనీ. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీరూప్ కాస్మెటిక్ సెంటర్లో ఈ ఉత్పత్తులను లాంచ్ చేశారు బిగ్ బాస్ ఫేమ్ హిమజ. పూర్తిగా వనమూలికలతో రూపొందించిన 22 రకాల సౌందర్య ఉత్పత్తులను 16 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసున్నవారు ఎవరైనా వాడొచ్చన్నారు శ్రీరూప్ కాస్మెటిక్ సెంటర్ డాక్టర్ రాజశేఖర్. ఈ సౌందర్య ఉత్పత్తులతో ఎన్నో ప్రయోజనాలున్నాయని, చర్మం తెల్లబడుతుందని, జుట్టు పెరుగుతుందని చెప్పారు. 2014 నుంచి ఇంక్లూడింగ్ మా క్వారంటైన్ టైంలో కూడా, లాక్డౌన్ టైంలో కూడా, క్లోజ్ చేసిన టైంలో కూడా, సార్ నా స్కిన్ ఇట్లా అవుతుంది అనేది నా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నాకు టిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. నా చుట్టూ ఉన్న న్యాచురల్ ప్రొడక్ట్స్తో పాటు అప్పుడే నాకు అర్థమైంది ఎంత నాలెడ్జ్ ఉంది హర్బ్స్ గురించి, న్యాచురల్ ప్రొడక్ట్స్ గురించి సార్కి అనేసి. సో ఎప్పుడు మాకు ప్రిస్క్రైబ్ చేసినా కానీ బెస్ట్ ప్రోడక్ట్స్ మాకు ప్రిస్క్రైబ్ చేస్తూ వచ్చారు కాబట్టి అదే నమ్మకంతో ఈ ప్రోడక్ట్స్ని కూడా మాకు ట్రై చేయమని చెప్పారన్నమాట. ఐ రియలీ లైక్ దట్ జెన్యూనిటీ ఫ్రమ్ యూ సార్. నాకు రిక్వైర్మెంట్ ఉండి బాగా వాడింది ఏంటంటే రోజ్ మాస్క్ ఒకటి, హెయిర్ సిరమ్ ఒకటి, సింప్లీ ద బెస్ట్ ప్రొడక్ట్స్ సార్ మీరు మాత్రం ఇచ్చినవి. దీనిలో నేను ఆయన చెప్పిన తర్వాత వాడి చాలా హ్యాపీ ఫీల్ అయింది. డీపఫింగ్ అండి, కళ్ళ కింద ఉబ్బుగా కానీ బ్యాగ్స్ లాగా వస్తే తర్వాత లైనింగ్ మీకు వ్రింకిల్స్ ఏవైతే ఉన్నాయో డీపఫింగ్ వాడితే చాలా బాగా తగ్గుతుందండి. సో మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఈ ప్రోడక్ట్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేసి నలుగురికి షేర్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ హర్బల్ ప్రోడక్ట్స్లో కూడా వరల్డ్ రెనౌన్ ప్రోడక్ట్స్ని వాటికి పోటీగా ప్రిస్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి పుట్టడం జరిగింది. వీటిలో 22 ప్రోడక్ట్స్ ప్రిస్మాస్ యాప్తో, ప్రిస్మాస్ వెబ్సైట్తో, అలాగే ఇన్స్టాగ్రామ్ షాపింగ్ పేజ్తో, ఫేస్బుక్ షాపింగ్ పేజ్తో, అలాగే మీషోలో, త్వరలోనే అమెజాన్లో, నైకాలో, అన్ని ప్లాట్ఫామ్స్లో, అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో లాంచ్ చేస్తాం. చాలామందికి బ్యూటిఫుల్గా ఉండడానికి ఈ ప్రోడక్ట్స్ కావాలి, ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలి అని చాలా రకాలుగా ఆన్లైన్ చూస్తుంటారు. ప్రిస్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ ప్రత్యేకత ఏంటంటే 16 ఇయర్స్ దగ్గర నుంచి ఒక 50 ఏళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ ఉన్న ప్రోడక్ట్స్. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రోడక్ట్ ఎక్స్పో జరిగింది. ఈ ప్రోగ్రాంలో కాలేజీ వైస్ చైర్మన్ రాధాకిషన్, కాలేజీ సొసైటీ మెంబర్ మంజీరా, ప్రిన్సిపల్ మల్లీశ్వరి, హెచ్ఓడీలు పాల్గొన్నారు. డిఫరెంట్ థీమ్స్తో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీపై ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టు సాధించాలన్నారు ముఖ్య అతిథిగా హాజరైన యాక్సెంచర్ ప్రాజెక్ట్ మేనేజర్ శిరీష్ రెడ్డి. ప్రాజెక్ట్ ఎక్స్పో లాంటి ప్రోగ్రాంలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని చెప్పారు. Nothing else.
ఏడాది ఒక్క సీజన్లోనే కనిపించే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మామిడి పండు. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫలరాజు జాడ మార్కెట్లో కనిపించట్లేదు. అక్కడక్కడ ఉన్నవి కూడా రేట్లు భగ్గుమంటున్నాయి. వాతావరణ మార్పులే ఇందుకు కారణమంటున్నారు వ్యాపారులు. కొత్తపేట పండ్ల మార్కెట్ సిటీ శివారు ప్రాంతాలకు వెళ్లిపోవడంతో పాటు ఈ ఏడాది మామిడి పండ్ల దిగుబడి తగ్గడం వల్ల కూడా రేట్లు ఎక్కువగా ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచి జూన్ ఆఖరి వారం వరకు ఏ పండ్ల షాప్ చూసినా రకరకాల మామిడి పండ్లు కనిపించేవి. రైతు బజార్తో పాటు తోపుడు బండ్లపైన మామిడికాయలు, పండ్ల అమ్మకాలు జరిగేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో అక్కడక్కడ మాత్రమే మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్ మొదలైన తర్వాత ఇప్పటి వరకు మామిడి పండ్లు మార్కెట్లో కనిపించట్లేదు. ఏదో ఒకటి రెండు చోట్ల మాత్రమే పండ్లు ఉన్నాయి. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ నుంచి సీజనల్ పండ్ల దాకా అన్ని అందుబాటులో ఉండే మొజంజాహి మార్కెట్లోనూ మామిడి పండ్ల రకాలు పెద్దగా కనిపించట్లేదు. రకరకాల మామిడి పండ్లను అమ్ముతూ బిజీగా ఉండే వ్యాపారులు ఇప్పుడు పండ్ల రకాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాది ఈ పాటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల నుంచి సిటీ మార్కెట్ కి పండ్లు వచ్చేవి. కానీ ఈసారి ఇంకా సీజనే స్టార్ట్ కాలేదు. ప్రస్తుతం మార్కెట్ కి అల్ఫోంజో మామిడి వస్తోంది. కానీ కేజీ దాదాపు 1500 రూపాయల వరకు పలుకుతోంది. గత ఏడాది ఈ టైంలో 600 రూపాయల లోపే రేటు ఉంది. కేరళ నుంచి హిమాయత్ రకం మామిడి కేజీ 500 రూపాయల వరకు ఉంది. కానీ గత ఏడాది ఇదే సీజన్లో 300 రూపాయల లోపే ఉండేది. వాతావరణ మార్పులతోనే మామిడి పంట మార్కెట్కు రాలేదంటున్నారు వ్యాపారులు. మామిడి రుచి చూడాలంటే మరో నెల రోజులు ఆగాలని చెబుతున్నారు. అయినా ఈ ఏడాది రేట్లు ఎక్కువే ఉంటాయని అంటున్నారు. మార్కెట్లో మామిడి కొరతతో పాటు పండ్ల మార్కెట్ సిటీ శివారుల్లో బాట సింగారంకు షిఫ్ట్ అవ్వడంతో రవాణా ఛార్జీలు పెరిగే అవకాశాలున్నాయంటున్నారు వ్యాపారులు. इस बार ये बिजनेस नहीं है और उसके अलावा मार्केट भी यहाँ से दूर जाने से प्रॉब्लम हो जा रहा. अभी हिमायत है, अल्फोंसो है, रसाल, बेनिशान अभी केरला से आ रहा है. अभी लोकल से तो नहीं आ रहा है. अभी रेट थोड़ा ज़्यादा ही है. रेट अभी रसाल है, हिमायत है, बेनिशान है, अल्फोंसो है. रसाल है 200 रुपये किलो, बेनिशान 200, हिमायत 450 है. अल्फोंसो भी साइज़ के हिसाब से डिपेंड है. नहीं शॉर्टेज रहेगा इस बार आम, नहीं तो इस बार बहुत आता था आम. जनवरी दिसंबर में चालू होता था आम, इस बार ज़्यादा लेट चालू होगा. बहुत हिमायत आता, मलगोबा आता, बेनिशान, रसाल, चौसा, फजरी और बहुत से वेराइटी आते. अभी आया नहीं, अभी शुरू होने वाला सीजन मुकम्मल आम का बहुत शॉर्टेज है. ఈ ఏడాది మామిడి పండు సీజన్ లేట్ గా మొదలవడంతో రేట్లు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వ్యాపారులు. దీంతో బిజినెస్ బాగా తగ్గిపోయిందని, ఎక్కువ వెరైటీస్ లేకపోవడంతో జనం కూడా కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదంటున్నారు మరికొందరు వ్యాపారులు. वो ये टाइम तक ज़्यादा आम आता था, पर अब के बहुत शॉर्टेज है. क्योंकि लास्ट टाइम जो बारिश आया था, देखिए जिसमें बाढ़ आने की वजह से घर वगैरह जो ख़राब हुए, सेम वैसे ही बगीचे भी पूरे ख़राब हो गए. तो ये साल कॉस्टली भी रहेगा और आम भी लेट आएगा. ये वाला ज़्यादा मंगा रहे बॉम्बे से. और हिमायत आम जो अपना यहाँ का फेमस आम है, 150 रुपये किलो बेचना रहता, तो उसको 200 रुपये बेचना पड़ रहा. तो इसीलिए कस्टमर भी ज़्यादा नहीं खरीद रहे. अगर यही आम 100 रुपये में बिका तो कस्टमर की लाइन लग जाएंगी पेड़. हाँ, वो एक बहुत बड़ा फ़र्क पड़ा आपके. మామిడికాయలు కూడా మార్కెట్లో అందుబాటులోకి రాకపోవడంతో ఏడాది పాటు నిల్వ ఉండే ఊరగాయలు పెట్టుకోవడం కూడా లేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.